మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు మెగా అభిమానులు. దాదాపు 7 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ హీరోగా సోలో సినిమా రానుంది. రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సోలో సినిమా ఇదే. ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటుగా టాలీవుడ్ జనాలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయిపోయారు. ఇక ఇప్పుడు సోలోగా ప్రూవ్ చేసుకోవాల్సింది రామ్ చరణ్. RRRతో వచ్చిన క్రేజ్తో గేమ్ చేంజర్తో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రం నుండి 4వ పాటను ఈ వారమే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది. రిలీజ్ సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్రంలో మిగిలిన పాటలతో పాటు ట్రైలర్ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సినిమాలోని మాస్ పాటను 4వ సాంగ్గా రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ పాటకు తమన్ మాస్ ట్యూన్ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో రామ్ చరణ్ డాన్స్ హైలైట్ అవుతుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ పాటపై అధికారిక ప్రకటన రానుంది. ఏ అప్డేట్ వచ్చినా సరే ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఈవెంట్ను ఈ నెల 21న అమెరికాలో నిర్వహించనున్నారు మేకర్స్. దీనికి డైరెక్టర్ సుకుమార్ను కూడా ఇన్వైట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాత దిల్ రాజు ఎక్కడా కూడా రాజీ పడడం లేదు. రీసెంట్గా ఈ సినిమా నుంచి నానా హైరానా అనే పాట రిలీజ్ అయింది. ఆ పాటకు యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. 47 మిలియన్ వ్యూస్ ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీలో కలిపి సొంతం చేసుకుంది. ఈ పాట మెలోడీ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. ఇక ఈ పాట షూటింగ్ విశేషాలు తాజాగా బయటకు వచ్చాయి. న్యూజిలాండ్లో 6 రోజుల పాటు షూటింగ్ జరిగింది. ఈ సాంగ్ కోసం ఇన్ఫ్రారెడ్ కెమెరాను ఉపయోగించారట. దాదాపు ఈ సాంగ్ కోసమే 10 కోట్ల బడ్జెట్ను నిర్మాత దిల్ రాజు ఖర్చు చేశారట. తమన్ సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. ఇక ఈ సాంగ్ను కార్తీక్, శ్రేయా ఘోషల్ ఇద్దరు కలిపి పాడారు. ఇక పొలిటికల్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా శ్రీకాంత్, అంజలి, ఎస్.జె. సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. మరో 30 రోజుల్లో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కానుంది. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన కొత్త పోస్టర్ కూడా సినిమాపై హైప్ భారీగా పెంచేసింది. ఈ సినిమా ఎక్కువగా ఓవర్సీస్ మార్కెట్ను టార్గెట్గా చేసుకుని ముందుకు వెళుతుంది. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ మీడియాతో ముచ్చటించారు. తన పాత్ర గురించి పలు కీలక విషయాలను ఆయన బయటపెట్టారు. ఈ సినిమాలో తాను ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి అనే క్యారెక్టర్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు తాను ప్రోస్థెటిక్ మేకప్తో ఒక్క సినిమా కూడా చేయలేదని, ఈ సినిమా కోసం ఆ ప్రోస్థెటిక్ మేకప్ వేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆ మేకప్ వేసుకోవడం ఛాలెంజింగ్ అనిపించిందని, వేసుకోవడానికి అలాగే తీయడానికి కూడా చాలా సమయం పట్టేదని అన్నారు. తన వయసుకు తగ్గ పాత్రలు ఇప్పటి వరకు చేస్తూ వచ్చానని, ఇది ఒక రకంగా తనకు కూడా ఛాలెంజ్ అంటూ శ్రీకాంత్ వెల్లడించారు. శంకర్ లాంటి దర్శకుడి సినిమాలో తాను ఇలాంటి మంచి పాత్ర చేస్తానని ఇప్పటి వరకు అనుకోలేదని, సమయానుకూలంగా ఈ పాత్ర రావడం, రామ్ చరణ్ కాంబినేషన్లో చేయడం జరిగిపోయిందని ఆయన వెల్లడించారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.